నమస్తే. సో గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి సెంటరింగ్ కార్మికులందరూ కూడా ఒక చోట చేరి ఇందిరా పార్క్ దగ్గర నిరసన తెలుపుతూ ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళకి ఒక స్క్వేర్ ఫీట్కి 30 నుండి 35-38 రూపాయల వరకు కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. అయితే దీన్ని 51 రూపాయలు చేయాలని చెప్పి కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సో ఇది ఒకటే డిమాండ్ కాకుండా ఇట్లాంటి ఒక ప్రధానమైన డిమాండ్లు ఒక 3-4 డిమాండ్లు వాళ్ళే ఉన్నాయి. అట్లనే అంటే పర్మిషన్స్ లేకుండా కొంతమంది బిల్డింగ్స్ కడతా ఉంటారు, మాకు దాంట్లో మేము నష్టపోతా ఉన్నామని వివిధ విధాలుగా వీళ్ళు చెప్తా ఉన్నారు. సరే డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడదాం. అసలు వాళ్ళు అంటే వాళ్ళ తరపున మనం తెలుసుకుంటే వాళ్ళ ఆవేదన ఏంది, వాళ్ళు ఎట్లా నష్టపోతా ఉన్నారు, వాళ్ళ బాధ ఏంది, వాళ్ళు ప్రభుత్వానికి నిరసన చేసి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇట్లాంటి విషయాలను కూడా మాట్లాడదాం. నమస్తే అన్న. సో ఇప్పుడు ఏం చెప్తారన్న, అంటే మీరు ఎంత పెంచాలనుకుంటున్నారు, ఇప్పుడు ఎంత ఉంది మీకు సెంటరింగ్ స్క్వేర్ ఫీట్కి? గ్రేటర్ హైదరాబాద్ అసోసియేషన్ సెంటరింగ్కు అందులో ఒక భాగాన్ని నేను మణికొండ జోన్, భూపాల్గూడ జోన్, విఠల్. మా డిమాండ్స్ ఏంటంటే కార్మికులను అనేది ఒక గుర్తింపు అనేది లేదు సార్ మాకు. మేము సెంటరింగ్ వాళ్ళు వాడు సెంటరింగ్ కూడా రాలేడా, వాడు రెస్పెక్ట్ లేదు, మాకు రెస్పెక్ట్ లేదు, మాకు రెస్పెక్ట్ కావాలి. మేము 10 నుంచి 50 లక్షలు పెట్టుబడి పెడితే అక్కడ 200 గజాల ప్లాట్ పర్మిషన్ తీసుకుంటారు, ఓనరు తీసుకోరు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ, మున్సిపాలిటీ వాళ్ళు కానీ, పంచాయతీ వాళ్ళు కానీ వచ్చేసి బిల్డింగ్ ఊళ్ళో కొట్టేది తర్వాత వేసాం. కానీ ఫస్ట్ మా మెటీరియల్ తీసుకుపోయేది విచ్చలవిడంగా సార్. ఎంత అంటే జేసీబీ తెస్తాడు, ఇటాచి తెస్తాడు, మొత్తం డబ్బల్ స్క్రాప్కి తప్ప మాకు చేసుకోనికే, వర్క్ చేసుకోనికే మెటీరియల్ కరెక్ట్ ఉండదు, మొత్తం ఇరగొట్టేస్తారు, డ్యామేజ్ చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే మాకు గవర్నమెంట్తో డిమాండ్ ఏంటంటే సార్, నెలకు ఒకసారి అమాస వస్తుంది, అమాస రోజు మాకు హాలిడే కావాలి. హాలిడే ఒక డిమాండు. మా కార్మికులకు అనేది గుర్తింపు కార్డు రావాలి. మా కార్మికులకు ఇంకొకటి ఈఎస్ఐ హాస్పిటల్ కార్డు కావాలి. మాకు ఇంకొకటి 55 సంవత్సరాలు కాగానే వృద్ధా పింఛన్ ఎలా ఇస్తారు, వృద్ధా పింఛన్, అలాంటి పింఛన్ కావాలి. ఇంకొకటి మా భార్య పిల్లలకు కూడా ఈఎస్ఐ హాస్పిటల్ ద్వారా మాకు ట్రీట్మెంట్ కావాలి. ప్రధాన డిమాండ్స్ ఏంటంటే ఇప్పుడు రేటు, మామూలుగా రేటు ఇప్పుడు డిమాండ్స్ ఏంటంటే సార్, మేము 30 నుంచి 31, 29 రూపాయలకు రేట్ నడుస్తుంది. ఇప్పుడు దాన్ని 51 రూపాయకి పెంచుతున్నాం. ఆ డిమాండ్ సార్. ఇప్పుడు మీరు జనరల్గా ఇప్పుడు బిల్డింగ్ అది భవన నిర్మాణం చేసినప్పుడు అది పర్మిషన్ తెచ్చుకునేది అదంతా ఓనర్ కానీ వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఆ పర్మిషన్స్ లేకుండా ఉన్నటువంటి భవనాలని జిహెచ్ఎంసీ వాళ్ళు కూల్చేసేటప్పుడు అక్కడ ఇప్పుడు మీకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఉంటే ఇప్పుడు ఒక 10 లక్షలు కానీ 15 లక్షలు కానీ ఎంతైనా మీరు లక్షల్లో పెట్టుబడి పెడుతున్నాం అంటున్నారు. అదంతా వాళ్ళు తీసుకపోతే మరి నష్టపోతారు, మీరు నష్టపోతారా? మీకు ఎవరైనా ఓనర్ కానీ బిల్డర్ కానీ ఎలాంటి నష్టపరిహారం ఇవ్వరు సార్. ఏమున్నా మేమే నష్టపోవాలి. మా భార్య పిల్లల పే మీద పుస్తల తాడు గిరి పెట్టుకొని బ్యాంకులో తాకట్టు పెట్టి మా కార్మికులను ఆ నష్టపోయిన పరిహారం, అట్లాంటి కొన్ని కార్మికులు నాతో పాటు మిత్రులు, కాంట్రాక్టర్లు సూసైడ్ చేసుకోరు సార్. సూసైడ్ చెప్పుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయింది సార్. దాని గురించే ఈ ధర్నా చేస్తున్నారు సార్. మా అలాంటి కార్మికులకు, మా మిత్రులకు ఎలాంటి సూసైడ్ చేసుకోకూడదు, వాళ్ళకి మేము అండగా ఉంటాము. మాకు అండగా గవర్నమెంట్ ఉండాలంటే ప్రధాన డిమాండ్ సార్. అన్న ఇప్పుడు మీరు చెప్పండి, అంటే జనరల్గా ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే ఏంటంటే వీళ్ళకి చాలా దెబ్బలు తగలడం కానీ, అక్కడి నుంచి పడి చనిపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. అంటే ఇప్పుడు మీకు ప్రభుత్వం నుండి ఎక్స్గ్రేషియా ఏమన్నా వస్తుందా? ఒకవేళ కావాలంటే ఎంత డిమాండ్ చేస్తున్నారు మీరు? ఇంతకుముందు వరకు మాకు ఇప్పటివరకు అయితే ఏది ప్రభుత్వం నుంచి ఏం దొరకలేదు మాకు. ఇప్పటి నుంచి మాకు కావాల్సింది ఏంటంటే మినిమం ఒక 10 నుంచి 20 లక్షల వరకు మా మిత్రుడు, మా కార్మికుడు ఎవరైనా ఏమైనా జరిగినా కానీ, ఏదైనా రిస్క్ జరిగినా కానీ, ఏదైనా ఇదైనా కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక 20 లక్షల రూపాయలు గవర్నమెంట్ తరఫు నుంచి మాకు సపోర్ట్ కావాలని మేము కోరుతున్నాము. మళ్ళీ ఇంతకు మొదలు కూడా కార్మికులకు ఎలాంటి మాకు సేఫ్టీస్ లేకుండా అనమాట, ఎలాంటి ఏమంటారు పట్టు అనేది ఏం లేకుండే మేము వాళ్ళందరికీ మేము సపోర్ట్ కొంటున్నాము. మాకు గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలని మేము గవర్నమెంట్తో కోరేది ఇదే. కాకపోతే ఏంటంటే మాకు ఇంతకుముందు మెటీరియల్ కూడా చాలా జాగాలలో చాలామంది మా మిత్రులే మెటీరియల్ నష్టపోవడం జరిగింది. ఆ మెటీరియల్ నష్టపోయిన దానికి కూడా మేము ఇప్పటివరకు ఎవరు మాకు ₹1 మాకు ఇచ్చిన వాళ్ళు లేరు. ఇక్కడ బిల్డర్ కానీ, ల్యాండ్ ఓనర్ కానీ ఎవరు మాకు ఏమి ఇచ్చిన వాళ్ళు లేరు. మా మిత్రులు కూడా అలాంటి సిచ్యువేషన్లో ఉండి అప్పులు తెచ్చుకొని మెటీరియల్ తెచ్చుకొని వాళ్ళు కష్టపడి వచ్చిన తర్వాత కూడా ఆ మెటీరియల్ ఇదైపోతే అట్లా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు మీకు అన్న జనరల్గా ఇప్పుడు పర్మిషన్స్ లేకుండా బిల్డింగ్ని కూలవడానికి వచ్చారు అనుకోండి, పోలీసులు మీ మెటీరియల్ స్వాధీనం చేసుకున్న తర్వాత సార్ మేము బిల్డర్ కాదు, మేము ఓనర్ కాదు, మా మెటీరియల్ మాకు తిరిగి ఇవ్వండి అంటే ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? మేము బిల్డర్ గురించి మేము బిల్డర్ను కానీ ఇంటి ఓనర్ను కానీ మేము అడిగితే వాళ్ళు అనేది ఏంటంటే నా ఇల్లే కూలిపోయింది, నా ఇల్లే డ్యామేజ్ అయింది,
నేను నీకెడికే నీయాలరా బాబు, నీ మెటీరియల్ తర్వాత మాట్లాడదాం పోనా అంటారు. తర్వాత మేము 100 సార్లు తిరిగినా మమ్మల్ని మాట్లాడింది లేదు, మాకు ఏం సపోర్ట్ చేసింది లేదు. మా మెటీరియల్ తీసుకుందామంటే కూడా అంతా కూలిపోయి అక్కడ ఉంటుంది. కనీసం అదన్నా తీసుకుపోయి స్క్రాప్ చేసుకుందాం అనే ఛాన్స్ కూడా మాకు ఉండదు. జిహెచ్ఎంసీ వాళ్ళు ఏది జేసీబీ పెట్టో అది పెట్టో మొత్తం కూలగొట్టేసి తీసుకొని పోవడము అది అంతా. మేము అట్లా లక్షల రూపాయలు నష్టపోయిన రోజులు చాలా ఉన్నాయి. మా మిత్రులు అలాంటి సంఘటనలు చూసి వాళ్ళు తట్టుకోలేక ఊరేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్న మాట్లాడుతూ అంటే ఇట్లా అంటే రెస్పెక్ట్ లేదు అసలు, వాడు వచ్చిండా, సెంటరింగ్ కూడా ఉన్నాడా లేడా, పనిచేస్తుండా, అట్లా దురుసుగా ప్రవర్తిస్తారా ఓనర్లు కానీ బిల్డర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా. సెంటరింగ్ మేస్త్రినేమో మేస్త్రి గారు రాలేరా అని మేస్త్రిని అడుగుతారు, మమ్మల్ని ఏమో సెంటరింగ్ కూడా రాలేడా, సెంటరింగ్ కూడా ఏడి, సెంటరింగ్ కూడా ఇలా పని చేయలేడు, వాడి వల్ల రాలేడా అని సెంటరింగ్ వాళ్ళను మాకు రెస్పెక్ట్ లేదు. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు బిల్డర్లతో కానీ ల్యాండ్ ఓనర్లతో కానీ మాకు రెస్పెక్ట్ కూడా మాకు కూడా ఉంటుంది. మాకు కూడా ఉంటుంది. మేము ఏంటంటే మేము అడిగేది ఒకటే, మాకు కూడా రెస్పెక్ట్ కావాలి. ఏదైనా కానీ కూడా మాకు మేస్త్రి తరపు నుంచి కాకుండా మాకు డైరెక్ట్ మా సెంటరింగ్ వాళ్ళతోనే మాట్లాడి, ఇప్పుడు ఒక ప్లంబర్ ఉంటాడు, ప్లంబర్ను ఇంటి ఓనరే డైరెక్ట్ మాట్లాడుకుంటాడు. ఒక ఎలక్ట్రికల్ ఉంటాడు, ఎలక్ట్రికల్ని కూడా ఇంటి ఓనరే డైరెక్ట్ మాట్లాడుకుంటాడు. అందులో మేస్త్రి ఇన్వాల్వ్ కాడు. మా పనిలోనే ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఏముంది? మా పనిలో మేస్త్రి ఇన్వాల్వ్ కావద్దు. మాకు డైరెక్ట్ మా పని మాకు డైరెక్ట్ ఇస్తే మేము మాట్లాడుకుంటాం. 10 రూపాయలు ఎక్కువ మాట్లాడుకుంటామో తక్కువ మాట్లాడుకుంటామో ఓనర్తో మేము మాట్లాడుకుంటాం. మధ్యలో ఒక మనిషిని ఉండి ఆయన ఇంత కమిషన్ పెట్టుకొని ఆయన తీసుకొని తినేసి మేము కష్టపడితే మా కష్టంలోకి సగం పైసలు ఆయన తినేసి మాకు సగం పైసలు ఇస్తుంది. కాబట్టి మేము ఓనర్లను కానీ బిల్డర్లను కానీ గవర్నమెంట్ను కానీ మేము ఇదే కోరుతున్నాం, డైరెక్ట్ మా వరకు మాకు ఇవ్వండి, మేము మీకు వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చేసి పెడతాము. మాకు అనేది ఒక యూనియన్ ఉన్నది. మాకు ఏదన్నా మా దిక్కున ఏదైనా పొరపాటు జరిగితే కూడా మా యూనియన్లో వచ్చి మాకు కంప్లైంట్ చేయొచ్చు. పలానా సెంటరింగ్ అతను ఇట్లా వర్క్ ఒప్పుకున్నాడు, ఆయన చేయట్లేదు, ఇబ్బంది పెడుతున్నా అంటే మా యూనియన్ తరఫు నుంచి మేము వచ్చి ఆ వర్క్ చేయించే బాధ్యత మేము అందరం. ఏరియాకి యూనియన్ ఉంది. మాది మణికొండ పుప్పాలు కూడా జూన్, మాది ఒక జూను. అట్లా మావి 75 జూన్లు ఉన్నాయి మొత్తం హైదరాబాద్. 86 జూన్లు ఉన్నాయి. ఈ 86 జూన్లలో ఒక్కొక్క జూన్కి ఒక్కొక్క ప్రెసిడెంట్ ఉంటాడు, ఒక ట్రెజరర్ ఉంటాడు, ఒక వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు. ఇట్లా అందరూ మా వెనుక 100 మంది 200 మంది కాంట్రాక్టర్స్ ఉంటారు. మేము వీళ్ళందరికీ కూడా మేము నెలకు ఒకసారి మేము మీటింగ్ ఉంటుంది మాది ప్రతి అమాసకు. ఆ అమాస అనేది మాకు కేటాయిస్తే అమాసకు పని వర్క్ బంద్ పెట్టాలని మాకు అది ఒకటి కేటాయిస్తే మేము ప్రతి అమాసకు మేము మీటింగ్ పెట్టుకొని ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏమున్నాయో మేము అందరితో చర్చించుకొని మా వాళ్ళకి మేము నచ్చజెప్పుకోవడం కానీ ఏదైనా ఉంటే కూడా మేము ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తాము. ఇంటి ఓనర్ని ఇబ్బంది పెట్టేది ఉండదు, నా బిల్డర్ని ఇబ్బంది పెట్టేది ఉండదు, మా దిక్కని గవర్నమెంట్ని కూడా ఇబ్బంది పెట్టేది ఉండదు. మాకు కావాల్సిన మా హక్కులు మాకు కావాలని మేము కొట్లాడుతున్నాం అంతే. అంటే ఇప్పుడు జనరల్గా సెంటరింగ్ వాళ్ళు వచ్చి పని ఇబ్బంది పెడతారు, వాళ్ళు సగం పని చేయరు అంటే ఇవాళ ఏమంటే రేప్ చేస్తారు అంటారు. నిజంగా సెంటరింగ్ వాళ్ళు పని మంచిగా చేస్తారా చేయరా? నిజంగా సెంటరింగ్ వాళ్ళు చాలా మంచిగా చేస్తారు. వాళ్ళకు ఉండక కడుపుకొక పూట బంద్ చేసుకొని ఆ పని మీదనే పిచ్చి పడతారు. ఒక్క పనిని స్టార్ట్ చేసినంటే సెంటరింగ్ వాడు అది కథం కావాలి. ఎండ రాని వాన రాని చలి రాని దాన్ని సుత్త పట్టిండంటే అది ఇడవాడు పని. నీకు చెప్పిన వాళ్ళు అబద్ధము. మీ ఛానల్ వల్ల నేను తెలియజేసుకునేది ఏమిటంటే నాది లక్షల మెట్రోలు ఉంటాయి మా సెంటరింగ్ కార్మికులు. నేను 10 రూపాయలు కష్టపడి కొనుక్కుంటాము. ఒక సైడ్ మీద పెట్టేస్తే వాచ్మెన్కి అడిగితే మాకు తెలియదు రాత్రి ఎప్పుడు పోయిందిరా భయ్ సెంటరింగ్ మీరు చూసుకోరా అంటారు. తెల్లందాక మేము పోయి కావాలంటామా? సెంటరింగ్ కార్డ్ మా రూమ్లు ఉంటాయి. మేము ఇంకో సైడ్ ఓనర్ నమ్ముకుంటాము, వాచ్మెన్ నమ్ముకొని మా సెంటరింగ్ వేస్తాము. అక్కడ దానికి బాధ్యతలు తీసుకోవాలి, ఇంటి ఓనర్ తీసుకోవాలి, లేదంటే వాచ్మెన్ తీసుకోవాలి. నాకు తెలిసినంత వరకు మా పెద్దలు ఇందాక మాట్లాడినట్టు నాకు అంతగానే తెలియదు. నా సెంటరింగ్కు ఎవరు సెక్యూరిటీ లేరు. ఇప్పుడు పోలీసు బృందాలకు అడిగితే ఏమంటారు? వాళ్ళు కూడా దయచేసి చెప్తున్న ఇదే స్క్రాప్ అని ఉంటుంది, స్క్రాప్ దుకాణాలు అని. ఈ డబ్బా కొండ పోయి అందులో అమ్ముతుంటే వాళ్ళు తీసుకోకుండా చేయాలి. ఎవరు? మన పోలీస్ శాఖ వారు. ఇప్పుడు నాది కష్టపడి నేను డబ్బా సంపాదించుకున్నా, దాని మీద 10 మెతుకులు తింటున్నా. నేను తింటున్నా, నా వెనక ఉన్న పని వాళ్ళు తింటున్నారు, 10 మంది తింటున్నాం, బతుకుతున్నాం. అదే సెంటరింగ్ను తీసుకుపోయి స్క్రాప్లో పడేసి దాన్ని ముక్కలు చేసి మళ్ళీ వేరేగా తయారు చేసుకుంటారు. ఈ రోజులల్లో అసలు చోరీ జరగకుండా చూడాలి. మస్తు మంది మా దోస్తులు కూడా మస్తు పోయినాయి. నాయి కూడా 50 డబ్బా పోయింది. అయినా సరే పోయి అడుగుతున్నాము, సార్ నా ఇట్లా డబ్బా పోయింది సార్, ఏం సార్ ఎంతో కొంత నష్టపరిహారం ఇవ్వండి సార్, నాకు పైన కొట్టాలంటే డబ్బా తక్కువ పడుతుంది సార్, కనీసం అడ్వాన్స్ అంటే ఇవ్వండి సార్, మీకు దండం పెడతాం సార్ అంటే మేము చేసిన కూలి మాకు సరిగ్గా ఇస్తలేరు. వీళ్ళు బిల్డర్లు వాళ్ళేమో ఓనర్ల దగ్గర బాగానే తీసుకుంటారు. మా సారి వచ్చేదాకా 50,000 వచ్చేది ఉంటే 30,000 ఇస్తారు. 15,000 ఏమైందంటే కృష్ణ నీకు ఇస్తా, లాస్ట్కి ఇస్తా, లాస్ట్ లాభకి ఇస్తా అంటారు. సరే మాకు ఆశనే కదా ఇస్తారేమో అని
ఈ స్లాబ్ అయింది, రెండో స్లాబ్ అయింది, మూడో స్లాబ్ అయింది. మా పెద్ద మనుషులు అన్నట్టు ఇందాక చెప్పారుగా మా ప్రెసిడెంట్ గారు, అయితే ఒక స్లాబ్ 5 స్లాబ్లను ఒప్పుకుంటాం మేము. వాళ్ళకి పర్మిషన్ 5 స్లాబ్లే తీసుకుంటారు, మాకు తెలియదు, మేము అమాయకులం, మాకు తెలియదు. అయితే 6వ స్లాబ్ కూడా కొట్టిపించుకుంటాడు. మాకేంది ₹1 వస్తుందేమో కదా, పర్మిషన్ గురించి మేము వాళ్ళకి టైట్ చేయలేము కదా. ఒక స్లాబ్ కొడతాం కదా, 6వ స్లాబ్ కూడా ₹10 దొరుకుతాయేమని మేము కొడతాం. కరెక్ట్ వస్తారు కదా, జేసీబీలు పెడతారు, లేదంటే మా మెటీరియల్ వేసుకొని పోతారు. డీసీఎం తెస్తారు, ఆల్రెడీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, పక్క వాళ్ళు వస్తారు, నా సెంటరింగ్ మొత్తం తీసుకుపోతారు. సెంటరింగ్ వాళ్ళకి పోయి ఏమైంది సార్ మరి ఇట్లా సెంటరింగ్ తీసుకుపోయారు అని అడిగితే, ఇది తెస్తా కానీ అంటాం. సరే తెస్తాడేమో అని చూస్తాం, అది తేరు ఎంతో కొంత ఇప్పుడు 2-3 లక్షల మెటీరియల్ పోయింది అనుకో, 5,000-10,000 ఇస్తారు. ఎట్లా కొట్టుకోవాలి నేను పైన మళ్ళీ 5,000-10,000 ఇటు వానికి ఇచ్చుకోపో, సెంటరింగ్ వానికి ఇపోరా బాయ్, నాకేడు మళ్ళీ అది మధ్యలో దళాయిగాడు ఉంటాడు, మేస్త్రి టాప్ మేస్త్రి, వాళ్ళకి ఇస్తారు, మాకు ఇయ్యరు అవి. ఏం చెప్పాలి చెప్పు, మా బాధలు ఆడికని కడుపు కాలుతుంది, అంతేగా ఆ మాట అన్న. సారీ అట్లా అన్నందుకు ఈ మీడియాలోకి ఏం చెప్పుకుంటున్నానంటే, ఒక్క సెంటరింగ్ వాడిని గుర్తుపెట్టుకోండి, వాడిని కూడా కడుపు ఉన్నది, వాని వెనకాల పెళ్ళం పిల్లలు ఉన్నారు, వాళ్ళ బిడ్డలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, వాళ్ళకి చదివించడానికి నీ దగ్గర కష్టపడుతున్నా, నా కష్టం నాకన్నా ఇవ్వండి పైసలు, మీరు ఎక్కువ ఇవ్వకండి సార్, మేము కష్టపడుతున్నాం కదా సార్ మీ దగ్గర. నా 10 మంది లేబర్ తెచ్చి వాళ్ళు రాకపోతే విదేశాల నుండి తెప్పించుకుంటున్నాము, అడ్వాన్సులు ఇచ్చుకొని ఒక్కొక్కడు ముంచేస్తున్నాడు, మళ్ళీ రమ్మంటే వస్తున్నారు, చేస్తున్నాము. నువ్వు లేదు సార్ నాకు ఈరోజు కొంచెం మనుషులు రాలేరంటే, అట్లా రా భయ్, రమ్మన్ సెంటరింగ్ అవును రమ్మని రా భయ్, లేదంటే సెంటరింగ్ అంటారు. రెస్పెక్ట్ లేదు మాకు, అస్సలు రెస్పెక్ట్ లేదు. దేనివల్ల ఇంతగానో దిగజారిపోతుంది మా సెంటరింగ్ కార్మికులకు బాధలు. పొట్ట ఇదే దీనికి మాత్రం ఎవరు సహకరిస్తలేరు. మీ మీడియా వల్లనన్నా మాకు చిన్న ఈ సెంటరింగ్ అమ్మకుండా ఇది చేయకుండా మీ మీడియా వల్ల తెలియజేస్తారేమో, మాకు చిన్న కోరిక, ఎంతో అంతా మాకు లాభం జరుగుతుందని మా బాధ. అన్న ఇప్పుడు జనరల్ ఇప్పుడు మీకు బ్రోకర్ మీడియేటర్ ఉంటే మీరు ఎంత నష్టపోతారు? అంటే ఇప్పుడు మీరు 30 నుంచి 38 రూపాయల వరకు కూడా ఎంతో కొంత ఛార్జ్ చేస్తామన్నారు. మీ ఇప్పుడు బ్రోకర్ మీ మధ్యలో ఉంటే ఎంతవరకు నష్టపోతారు మీరు? సార్ మేము బిల్డర్లో మా దగ్గర కూలి గుర్తు చేసేవాళ్ళు ఉంటారు, కూలి చేసేవాళ్ళు ఉంటారు. మాకు కానీ ఇప్పుడు రేటు పెంచకపోతే మాకు పెరిగిందని చెప్పి ఆల్రెడీ వాళ్ళు రేటు పెంచేస్తారు. ఇప్పుడు వాళ్ళు రేటు పెంచితేనే వాళ్ళు కూలి పని చేస్తారు, లేకపోతే పనికి రారు. సార్ ఫస్ట్ మాట ఏంటంటే భయంకరంగా పని మాది, ప్రాణాలు అరిసెలు పెట్టుకొని వర్క్ చేస్తాం సార్. ఎంత సార్ ఇంత ఉంటుంది అది చెక్క, ఆ చెక్క మీద నువ్వు 10 ఫ్లోర్ కానీ 20 ఫ్లోర్ కానీ సార్ 3-5 ఫ్లోర్ ఉండి చాలా భయంకరంగా ఇంత శిల్పైనా వాడు కింద చచ్చిపోతాడు అంతే. దానికి ఎవరు లోపలనే మమ్మల్ని ఇచ్చేసి మమ్మల్ని స్టేషన్ పోతే కూడా మమ్మల్ని రెస్పెక్ట్ ఇయ్యారు సార్. వాళ్ళు పోలీసులు పట్టించుకోరు, పెద్ద వాళ్ళు మాట పట్టించుకుంటారు. వాళ్ళు ఏమి మాడతారో ఏమి ఇస్తారో తెలియదు పోలీసులకు, వాళ్ళు మమ్మల్ని చిన్నోళ్ళు పట్టించుకోరు సార్. స్టేషన్లో పోయినామా మమ్మల్ని బిడ్డలు పెడతారు, వాళ్ళతో ఓనర్లు పోతారు, లోపల పోయి ఎస్ఐతో సిఐతో ఏం మాట్లాడతారో తెలియదు. వాళ్ళు మాట్లాడుకొని బయటకు వచ్చి ఏదో 10 లక్షలు 20 లక్షలు ఇచ్చేగాడాలు 1,50,000 ఇచ్చేసి ఫస్ట్ 7 పంపించేస్తారు. తర్వాత మాట్లాడదాం, తర్వాత చేస్తాం, తర్వాత కథం అయిపోయింది. పంపిన కాడికి లాస్ట్ ఇంకా. అయితే మాది బిల్డింగ్ నిలబెట్టేది మేము సార్. బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్ బిల్డింగ్ అయినా సండింగ్ అవ్వలేదు సార్. ఉప్పర్ మేస్త్రి గారు సండింగ్ నిలబెట్టేదే ఇప్పుడు కాళ్ళు కట్టి ఉంటేనే సార్ మనం నిలవడం. బిల్డింగ్ నిలబెట్టేదే మేము సార్. ఇంత రాడు కానీ ఇంత రాడు కానీ ఏ సైజు రాడని దాన్ని వంపి కష్టపడి నిలబెట్టేది మేము సార్. మమ్మల్ని గుర్తింపు లేదు, మమ్మల్ని అనేవారకు తక్కువ చూస్తారు సార్. మేము అడ్వాన్సులు లక్షల అడ్వాన్సులు ఇచ్చి వరిసే బీఆర్ ఎక్కడ నుంచి తెప్పిస్తాం సార్. వాళ్ళకు మేము లక్షలకు ఇచ్చి పని చేపిస్తే వీళ్ళు ఏం చేస్తారు, మాకు అడ్వాన్సులు ఇయ్యరు. ఇవాళ ఇస్తాం రేపు ఇస్తాం అంటారు. మేము ఎక్కడుండో అప్పులో సప్పులో బదలు చేసి పేమెంట్లు ఇస్తుంటాం. వాళ్ళని ఇస్తారు కదా నమ్మకంతో. లాస్ట్కి వచ్చే వరకు వాళ్ళు 10 లక్షలు ఇచ్చి ఉంటే 2 లక్షలు ఇచ్చి పని చేయమంటారు. మేము అరే పేమెంట్ కావాలా సార్, ఒక్కరోజు కానీ పేమెంట్ ఆపినామనుకో సైడింగ్ తీసుకొని చెప్పిస్తామని చెప్తారు. చాలా బెదిరింపులు, నడవ డబ్బులు లేకుండా ఫస్ట్ సండింగ్ తీయమంటారు. పెట్టేస్తారు, లేదంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు నడుస్తారు సార్. లేబర్ చేస్తారు, అడవిన లేబర్ చేస్తారు, తీసి బిడ్డ పెట్టేస్తారు. సండింగ్ పడేసారు, డ్యామేజ్ అయిపోతే సండింగ్. వాళ్ళకి డ్యామేజ్ కానీ ఏం కానీ వాళ్ళకి సంబంధం ఉండదు. మేము ఏం చేయలేకపోతున్నాం సార్, మాకు సపోర్ట్ లేదు. మాకు ఎంకి నుండి మాకు పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ మాకు గుర్తింపు లేదు. మాకు గుర్తింపు చేస్తలేరు, మమ్మల్ని సపోర్ట్ ఇస్తలేరు. మమ్మల్ని చాలా అంటే చాలా నష్టపోయినా ఉన్నాయి సార్. ఇంకోటి ఇప్పుడు బిల్లింగ్ అయిపోయిందా సార్, ఒక్క 2 రోజులు ఉండనియారు సార్ సంటింగ్. ఇప్పుడు తీసుకొని పోవాలంతే, తీసుకొని పోకపోతే మామూలు అందుకనే మాకు టార్చర్. అది డబ్బులు పట్టుకుంటారు కదా ఇయరింగా, ఫస్ట్ సంటింగ్ తీయనుంటే డబ్బులు ఇస్తాంటారు. డబ్బులు ఇస్తారు కదా మా సంటింగ్ తీసినాక ఇయరింగా
ఇయ్యరు, మళ్ళీ టైం పెడతారు. తిరిగి చంపి పెడతారు సార్ పిల్లలు. అయితే ఇప్పుడు మాట ఉండాలి. ఇట్లా పెద్ద మంచి ఉన్నాడు, పెద్దదానికి పోతాం సార్, ఇలా అన్న ఇట్లా పైసలు ఇస్తలేడు, ఇట్లా సండింగ్ ఇవ్వమంటాడు, సండింగ్ ఇచ్చినాం డబ్బులు ఇస్తారంటే ఇళ్ళలో వచ్చే ఏమైనా మాట్లాడితే ఒక 10 చక్కడ 5 ఇస్తారు, మొత్తం పూర్తిగా మొత్తం ఇయ్యారు సార్. ప్రతి ఒక్క బిల్డర్ అంతే అయింది. ఇంకోటి మాకు రేటు పడతలేదు. ఈ మేస్త్రీలు ఏం చేస్తున్నారంటే రేటు కాడేం సార్, ఫస్ట్ మేము 35 రూపాయలు డిసైడ్ చేశారు ఫస్ట్. అప్పుడు 35 రూపాయలు పోయి ఇప్పుడు 32, 33, 35 వరకు చేస్తున్నారు. మాకు మేస్త్రీలు ఉండి ఏం చేస్తున్నారంటే వాళ్ళు 350 రూపాయలు 400 మాట్లాడుకుంటారు సార్ వాళ్ళ దగ్గర, ఓనర్ల దగ్గర. మాకేం చేస్తారు, మాకు ఇంత అయితే ఇస్తావా, అంత చేస్తావా, విన్నారా సార్, మాకు 30 రూపాయలు చేస్తావా, 29 చేస్తావా, 28 చేస్తావా. ఇప్పుడు మాదాల ఏమైనా పనులు లేక ఈయన నేను 30 చెప్తే ఈయన పోయి 32 చేస్తాడు, ఇంకో 30 చేస్తా అంటాడు. అట్లా మాదాల కూడా కొన్ని ఇదైపోయింది సార్. దాంట్లో మేస్త్రీలు బాగా లాభం ఉంటారు, మేము నష్టపోతాం. మేస్త్రీలు లాభం ఉంటారు వాళ్ళే కదా సార్. వాళ్ళు 500 సామాను ఉండదు సార్, 500 సామాను ఉండదు, మాది లక్షలు ఉంటుంది సార్. తాపి గుండు ఒక కండ వేసుకుంటారు సార్. ఇప్పుడు మెట్న కూడా వేస్తలేరు, మెట్న కూడా లేదు, ఒక టేపు 50 రూపాయల టేపు సార్, అంతే. నువ్వు ఎవరైనా అడుగు కనుకో, తాపి వాళ్ళది 500 సామాన్లు ఉండదు సార్, మాది 50 లక్షలు సార్. 500 1000 రూపాయల సామాన్లే నమ్ముతారు వాళ్ళు, వాళ్ళకి అడ్వాన్స్లు ఇస్తారు, మాకు ఇయ్యారు. మా పైసలు అంటే ఫస్ట్ నువ్వు చెప్పు, నువ్వు సెంట్రింగ్ కాజేమని చెప్పు, ఫస్ట్ మేము పైసలు ఇస్తామంటారు. సెంట్రింగ్ తీసినా కూడా పైసలు ఇయ్యారు, కొన్ని సజ్జలో కొట్టు అని చెప్పి పైసలు ఆపుతారు, సెంట్రింగ్ ఇప్పని కొన్ని పైసలు ఆపుతారు, ప్రతి ఒక్క దానికి ఆపుతారు. కానీ లక్షలు పెట్టుబడేమో మాది, 1000 రూపాయలు మాలు కూడా ఉండదు, లక్షల అడ్వాన్స్ వాళ్ళకే ఇస్తారు సారు. ఇల్లు వాళ్ళు బిల్డర్లు వాళ్ళనే నమ్ముతారు, మమ్మల్ని ఏమి నమ్మరు. ఎక్కువ తక్కువ మాడితే ఏందివా నువ్వేందివా ఏం చేస్తున్నావు, సెంట్రింగ్ నువ్వు వెళ్ళిపో నీ సెంట్రింగ్ తీసుకుని వెళ్ళిపో అంటాడు. ఇంకోటి చూసి అన్న నేను చేస్తాను అంటాడు, వాడిని ఇంకా తక్కువ రేట్ చేసి చూపిస్తాడు అంతే. మొత్తమే సెంట్రింగ్ వాళ్ళని ఆగం పట్టిస్తారు. ప్రధాన అంశం ఏంటంటే సెంట్రింగ్ అక్కడ మెటీరియల్ ఇస్తాం అన్న 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ చేయండి సార్ అంటే బిల్డర్ని కానీ ఓనర్ని అడిగితే ఏమంటాడు, 10 లక్షల మెట్రోలోని నమ్మడు, 500 గుండు దారం తాపేని నమ్ముతాడు. సైడ్లోనే ఉంటుంది మా మెటీరియల్ అన్న. మేస్త్రి గారు మళ్ళీ సెంట్రింగ్ వాడు డబ్బులు అడుగుతాడు, సెంట్రింగ్ వాడు మేస్త్రి గారు సెంట్రింగ్ వాడు మళ్ళీ సెంట్రింగ్ వాడు 1 లక్ష అడుగుతుండు, ఇస్తావా ఇవ్వాలా అంటే సరే ఇవ్వండి సార్ అంటే ఆ మేస్త్రికి ఇస్తాడు. ఆ మేస్త్రి కూడా ఏం చేస్తాడు సార్, అందులో మళ్ళీ 20 రూపాయలు కట్ చేస్తాడు, 20,000 కట్ చేసి 80 ఇస్తాడు సార్. 80 ఇచ్చిండు అంటాడు. మన జర స్లో చేసినాం అనుకో, ఏం మేస్త్రి మొన్న 1 లక్ష తీసుకున్నావు, మళ్ళీ పని ఫాస్ట్ అయింది కదా, ఎక్కడ సార్ నాకు 80 ఇచ్చిండు అంటే, అవునా మేస్త్రిని అడితే ఏందన్నా నీకు 1 లక్ష ఇచ్చిండు కదా సార్ అంటే, నేను స్లాబ్ పడాను అన్న, స్లాబ్ పడడానికి ఇస్తా అదొక సార్. ఇంకొకటి వాళ్ళు సేఫ్టీ మమ్మల్ని ఎటు చూడండి మేమే నన్నేం సార్. ఇంకొకటి గవర్నమెంట్ ద్వారా ప్రధాన డిమాండ్ ఏంటంటే మా కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. ఇంకోటి ఇల్లు లేని వాళ్ళు పేదలు చాలామంది ఉన్నారు సార్. ఒక్కొక్కళ్ళు అపార్ట్మెంట్లలో ఫుట్పాత్ మీద గుడిసెలు వేసుకుని ఉంటారు, వాళ్ళతో మేము పని చేయించుకుంటున్నాం, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. వాళ్ళకి అనేది డబుల్ బెడ్రూమ్ ఒకటి ఇవ్వాలి. గవర్నమెంట్ మాకు యూనియన్ అనేది 86 జూన్లు ఉన్నాయి, 86 జూన్లకు ఒక 1000 గజాలు మా మెటీరియల్ పెట్టుకోవడానికి ఒక 1000 గజాలు ల్యాండ్ ఇస్తే అక్కడ వర్క్ అయిపోయినాక తెచ్చుకొని ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిందనుకో దాంట్లో ఒక పక్కన పెట్టుకుంటాం, తోటి కార్మికులకు మొత్తం సంబంధిస్తుంది. అక్కడ మెటీరియల్ పెట్టుకున్నాక 1000 గజాలు ల్యాండ్, ఇంకొకటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి సార్. ఆఫీస్కే 1000 గజాలు ల్యాండ్. మీ ప్రెస్ ద్వారా అందరికీ దయచేసి రిక్వెస్ట్ చేయడం ఏమంటే, మొట్టమొదటిసారిగా ప్రతి కార్మికుని వద్ద, భవన నిర్మాణ కార్మికుని వద్ద లేబర్ కార్డ్ చేయిస్తున్నాం మేము గవర్నమెంట్కి. మేము కట్టే ప్రతి రూపాయి మాకు ఏ రూపంలో రావట్లేదు. మీ మీడియా ద్వారా మేము రిక్వెస్ట్ చేయడం ఏమంటే, ఇంకోటి మేము కట్టే ప్రతి రూపాయికి మాకు గుర్తింపు లేదు. ఏ విధంగా గుర్తింపు లేదు, మేము ఇచ్చే గవర్నమెంట్కి రూపాయి ప్రతి సంవత్సరానికి ఒక కార్డుకు వచ్చేసి 116 రూపాయల చొప్పున కడుతున్నాము. అవి కట్టేవి ఆ కార్డులో మాకు గవర్నమెంట్ ఏవైతే సౌకర్యాలు కలిగిస్తామన్నారో అవి ఒక్కటి మాకు చెందట్లేదు. అలాగే మా సెంట్రింగ్ కాంట్రాక్టర్లకు గుర్తింపు కార్డు అనేది లేదు. ప్రతి ఒక్కరికి ఒక వాచ్మెన్ పని చేసిన వాళ్ళకు గుర్తింపు కార్డు ఉంది, కానీ మేము డబ్బులు ఇచ్చి ప్రభుత్వానికి పైసలు కట్టుకొని కూడా మా గుర్తింపు కార్డు, మాకు గుర్తింపు అనేది లేదు గవర్నమెంట్లో. అదేవిధంగా మాకు ప్రతి యూనియన్ నుంచి ఉన్న విషయాలు ఏంటంటే, దయచేసి అన్న కొద్దిగా ఆగు. అదేవిధంగా ఇప్పుడు కార్మికుడు చనిపోయినప్పుడు పోలీస్ స్టేషన్లో
భవనంపై నుంచి చనిపోయిండు భవన నిర్మాణ కార్మికుడని ఎఫ్ఐఆర్లో ఉంటుంది. అతనికి కార్డు లేకపోవడం వల్ల గవర్నమెంట్లోనేమో ఎఫ్ఐఆర్లోనేమో ఒక కార్మికుడు చనిపోయిండని ఎఫ్ఐఆర్ రాస్తారు. అదేవిధంగా అక్కడ గవర్నమెంట్ అతనికి కార్డు లేదని ఏ అయితే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ కూడా ఇవ్వరు. గత 2012లో ధర్నాలు చేసిండ్రు, 2016లో చేసిర్రు, 2016లో 10 లక్షలు డిమాండ్ చేసినాం, అప్పటికి పెరగలేదు. అది 6 లక్షలకు మాత్రమే పరిమితం ఉంది. ఏ కార్మికుడు అయితే చనిపోయిండా ఆ కార్మికుడికి మా డిమాండ్ ఏంటంటే 20 లక్షల రూపాయలు చనిపోయినప్పుడు తక్షణమే మంజూరు చేయాలి ఒకటి. ఇంకోటి, మాకు గవర్నమెంట్లో గుర్తింపు ఉండాలని మేము ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నామంటే, గుర్తింపు లేనందువలన డెడ్ బాడీని ఒక తక్షణం 5 నిమిషాలు ఉండకుండా ఎవరైతే ఓనర్స్ కావచ్చు, కాంట్రాక్టర్స్ కావచ్చు, లోకల్లో ఉన్న కార్పొరేటర్స్ కావచ్చు, స్టేషన్కి ఈ సెంట్రింగ్ కార్మికులు కానీ సంఘం అధ్యక్షులు కానీ ఉపాధ్యక్షులు పోయే ముందే డెడ్ బాడీకి పోస్ట్ మార్టం దాకా పంపిస్తారు. అదే మాకు గుర్తింపు ఉంటే మా డెడ్ బాడీని పోనీయకుండా మా హక్కులు మేము ఏదైతే గవర్నమెంట్లో చేరుస్తారో ఆ హక్కులపైన పోరాడడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో చాలా కుటుంబాలు, చనిపోయిన కుటుంబాలు చాలా ఇబ్బందికి గురవుతున్నాయి. అది ఇంకోటి, మేము ప్రతి ఒక్క కార్మికుడికి ఏదైతే గుర్తింపు కార్డు ఉంటుందో ఆ ప్రతి ఒక్క కార్మికునికి ఈఎస్ఐ కార్డు అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఈఎస్ఐ కార్డు ఉండడం ఏంటంటే అనారోగ్యానికి పాలవుతున్నాం. చేసే కూలీ నాళ్ళు ఒక 1000 రూపాయలు పని చేసుకుంటే హఠాత్తున ఏదో ఒక జబ్బు వస్తే కార్పొరేట్ హాస్పిటల్లో లక్షల్లో ఉంటుందన్న, అవి కూడా క్లెయిమ్ అవుతలేవు. ఆరోగ్యశ్రీ కూడా పట్టింపు లేదు. ఆరోగ్యశ్రీ ఉన్నది అది కూడా వైట్ రేషన్ కార్డు వాళ్ళకు మాత్రమే. దానికి ఒక జబ్బుకు కొన్ని జబ్బులు మాత్రమే ఆరోగ్యశ్రీకి పరిమితం ఉన్నాయి, అన్నీ లేవు. కొన్ని జబ్బులే పరిమితం ఉన్నాయి. అంటే మేము కష్టపడి ఏదైతే పైసలు ఇచ్చి కార్డులు చూసుకుంటున్నామో ఆ డబ్బులు కూడా ఏ గవర్నమెంట్ మాకు రిటర్న్స్ ఇవ్వడం లేదు. ఈఎస్ఐ కార్డు ఇవ్వడం వల్ల ప్రతి ఒక్క జబ్బుకు, ప్రతి ఒక్క ఆపరేషన్కు, ప్రతి ఒక్క చిన్న పెద్ద గాయానికి మాకంటూ ఒక హాస్పిటల్లో గుర్తింపు ఉంటుందని ఈఎస్ఐ కార్డు డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా ఈ మీడియా నుంచి, మీ మీడియా నుంచి మేము రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్న 82 జోన్ల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్మికులు అందరు కావచ్చు, ఎవరైనా బిల్డర్ కావచ్చు, మళ్ళా ఒక గవర్నమెంట్ వర్క్ చేస్తున్న కాంట్రాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఎవరైతే స్వతంగా వాళ్ళ ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకున్న ఓనర్లు కావచ్చు, మీరు ఎవరైతే తాపీ మేస్త్రీలకు దయచేసి మీరు అగ్రిమెంట్ చేస్తుండ్రో ఆ రోజు దయచేసి సెంట్రింగ్ వ్యక్తి ఎవరు అనేది పిలుచుకొని అతనితో పాటు మాకు ముందర కూర్చోబెట్టుకొని మా రేట్ ఏందనేది వారి ముందరనే డిసైడ్ చేయగలరు. మీరు మేస్త్రీలతో కుమ్మకై మీరు మాట్లాడుకొని, సెంట్రింగ్ మేస్త్రి ఎవరో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది మా సైడ్ల మీద. ఎవరో ఉప్పర్ మేస్త్రితోటి మాట్లాడుకుంటారు, తాపీ మేస్త్రీలతోటి. అసలు కాంట్రాక్టరు, మేము సెంట్రింగ్ కాంట్రాక్టర్ అని వాళ్ళకు ఓనర్లకు అసలుకి వర్క్ అయ్యేదాకా, మాకు సమస్య వచ్చేదాకా మేము గుర్తింపు లేదు. ఓనర్లకు కానీ ఇంజనీర్లకు కానీ అందరికీ దయచేసి ఏం చేస్తున్నామంటే, సెంట్రింగ్ కాంట్రాక్టర్ని మీ మేస్త్రితో పాటు పిలుచుకోండి. ఆధార్ కార్డు అగ్రిమెంట్ చేసినప్పుడు మా ప్రతి యూనియన్ నుంచి సభ్యునికి గుర్తింపు కార్డు ఉంటుంది, యూనియన్లో సభ్యత్వం గల కార్డు ఉంటుంది. ఆధార్ కార్డు ఎలాగైతే అగ్రిమెంట్కి అటాచ్ చేసుకుంటారో మా యూనియన్ కార్డు కూడా మీరు అటాచ్ చేసుకోండి. మా సెంట్రింగ్ కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పని చేయని ఎడల మీరు ఓనర్లు కావచ్చు, బిల్డర్లు కావచ్చు, మా యూనియన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఒక 1000 రూపాయలు పట్టుకొని వచ్చిన తాపీ మేస్త్రి మీరు నమ్మే ముందు లక్షలు పెట్టుబడి పెట్టుకొని పనిచేస్తున్న సెంట్రింగ్ కాంట్రాక్టర్కి నమ్మడం లేదు. మీరు దయచేసి ప్రతి అగ్రిమెంట్లో మీ మేస్త్రికి మీరే నమ్మండి. వాంతో పాటు నీవు తాపి పని చేస్తున్నావు కదా, ఏ సెంట్రింగ్ కాంట్రాక్టర్ని తెచ్చుకుంటున్నావు అని ఓనర్ పిలిపించుకొని సెంట్రింగ్ కాంట్రాక్టర్ కూర్చోబెట్టుకొని మాట్లాడుకోండి. తాపి మేస్త్రితో మేస్త్రి రేట్ ఏముందని మాట్లాడుకొని మేస్త్రి పేమెంట్లు మేస్త్రికి ఇచ్చేయండి. అదేవిధంగా జిహెచ్ఎంసీలో ఉన్న గవర్నమెంట్ సమస్యలు అవన్నీ ఏ బిల్డర్కి నష్టం కాదు, ఏ తాపీ మేస్త్రికి నష్టం కాదు, ఎవరికి కాదు. ఓనర్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక అపార్ట్మెంట్ కట్టే డెవలప్మెంట్ చేసే బిల్డర్ కావచ్చు, వాళ్ళు సరిగ్గా పర్మిషన్ తెచ్చుకోకపోవడం వల్ల ఈ జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, హఠాత్తున వచ్చి ఆ సెంట్రింగ్ మీద డిస్మాంటిలింగ్ కంప్లైంట్ రావడం వల్ల డిస్మాంటిలింగ్ చేసే టైంలో 1000 కాదు లక్షల మెటీరియల్ లాస్ అవుతున్నాయి. దానికి ప్రభుత్వానికి విన్నతి కోరేది ఏంటంటే, మీకు ఎప్పుడైతే కంప్లైంట్ వస్తుందో జిహెచ్ఎంసీలో హైడ్రా అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అక్కడ ఉన్న సెంట్రింగ్ కాంట్రాక్టర్కి గడువు అనేది, సమయం అనేది 1 రోజు 2 రోజులు మీరు సమయం ఇస్తే దయచేసి మా సామాన్లు మేము పక్క తోలుకుంటాము. ఈ యొక్క ఇందిరా పార్కు అటువంటి జరగబోయే ధర్నా కార్యక్రమంలో
మొత్తం గ్రేటర్ హైదరాబాదు సెంట్రింగ్ కాంట్రాక్టులు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా జూన్లో ఈ యొక్క మాకు రేట్లు కావాలి, టాపీ మేస్త్రికి అటో సెంట్రింగ్ వాళ్ళకు బచావో అని చెప్పి ఒక కార్యక్రమం వస్తుంది. దాని విధంగా ఏదైతే రేటు కావాలనుకుంటున్నామో ఆ రేటు 51 రూపాయి మాకు కావాలి. అది డైరెక్ట్ ఓనర్ తోటి బిల్డర్ తోటి మాకు కావాల్సింది. మా పేరు చెప్పుకొని టాపీ మేస్త్రి అంటాడు, ఒక దళాలు చేస్తున్నాడు. 100 రూపాయలు సమాన్ తీసుకొచ్చి మేము లక్షల రూపాయల సమాన్ పెట్టినా కానీ మమ్మల్ని మోసం చేసి మాకు వచ్చే డబ్బులు అతను తీసుకుంటున్నాడు. అట్లా కాకుండా మా అగ్రిమెంట్ మాకే ఉండాలి, మా పైసలు మాకే రావాలని చెప్పి కూడా మా యొక్క పదమైన డిమాండు. అదేవిధంగా జిహెచ్ఎంసీలో చాలా మటుకు ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో వాళ్ళకు పర్మిషన్ తీసుకున్నప్పుడే గవర్నమెంట్కు కట్టవలసిన ఫండ్స్ అయితే కడుతున్నారు. ఆ లక్షల వేల రూపాయలు వాళ్ళ తాను ఉన్నాయి గవర్నమెంట్ అన్న, అవి మా కార్మికులకు మా కాంట్రాక్టర్లకు రావాలని చెప్పి ఏదైతే పింఛన్ అడుగుతున్నారు మా వాళ్ళు 9,000 రూపాయలు అవి మాకు ఇవ్వాలని చెప్పి, బస్సు సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి మా యొక్క డిమాండు. అదేవిధంగా మరి మాకు ప్రత్యేకంగా కావాల్సింది ఏంటంటే టాపీ మేస్త్రిని తీసేయాలి, సెంట్రింగ్ మెషిన్ పెట్టుకొని మాట్లాడుకోవాలని చెప్పి ఓనర్లతోటి మా యొక్క పదమైన డిమాండ్. సో రైట్, ఇది మొత్తంగా అంటే సెంట్రింగ్ కార్మికులు అందరూ చెప్తుంది కూడా ప్రధానంగా ఒకటి చెప్తా ఉన్నారు, అమావాస్య రోజు మాకు బంద్ ప్రకటించాలి. సో మా అంతర్గత చర్చలు అనేవి మేము జరుపుకుంటాం. అట్లాగే మాకు ఒక 1000 గజాల స్థలం కేటాయించినట్టయితే మా సెంట్రింగ్ సామాన్లన్నీ కూడా అక్కడ భద్రపరుచుకుంటాం అంటూ ఉన్నారు. అట్లనే ఇప్పుడు 30 రూపాయల నుండి 38 రూపాయల లోపే ఇది నడుస్తూ ఉంది. మాకు దీన్ని రేటు పెంచి 51 రూపాయిగా దీన్ని ప్రకటిస్తే మాత్రం మేము కొంచెం లాభపడేటువంటి అవకాశం ఉంటుంది. అట్లనే ఎవరైతే ఇప్పుడు ఈ బిల్డర్కి ఓనర్కి సెంట్రింగ్ వాళ్ళకి మధ్యలో ఎవరైతే బ్రోకర్లు ఉంటారో ఆ బ్రోకర్లే చాలా వరకు కూడా లబ్ధి పొందుతూ ఉన్నారు. ఇక్కడ నిజంగా నష్టపోయేది మేము సెంట్రింగ్ వాళ్ళకి నష్టపోతూ ఉన్నామంటా ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే మాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఎవరు కూడా. సెంట్రింగ్ వాడు మాటలు మాట్లాడతారు. మాకు ముఖ్యంగా ఫస్ట్ పని కంటే పైసల కంటే మాకు ఆత్మగౌరవం ముఖ్యమైనది. ఫస్ట్ మాకు రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి కూడా వీళ్ళు అంటూ ఉన్నారు. ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కెమెరా పర్సన్ శివతో కిరణ్ సైనింగ్ ఆఫ్.